హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చిన్నమ్మాయి. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? మొదలు పెడదామా? ఫస్ట్ మనం కొన్ని దొండకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. అలానే కారం, ఉప్పు, చింతపండు తీసుకోవాలి, ఉడకపెట్టిన చింతపండు. ఆ తర్వాత మనం ఆవాలు, మెంతిపిండి కూడా తీసుకుందాము. అలా తీసుకున్న వాటన్నిటిని మనం ఒక పక్కన పెట్టుకుందాము. అలానే తాలింపు వేసుకుందాం. పచ్చళ్ళలో మెయిన్ తాలింపే కదా. అలా ఇప్పుడు దాకా మనం తీసుకున్నవన్నీ రెడీగా ఒక చోట పెట్టుకుందాం. కారం, ఉప్పు, మెంతులు, తాలింపు వేసుకున్నవి, చింతపండు ఉడకపెట్టినవి అన్నీ. ఫస్ట్ మనం దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఆ తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా వేసుకుందాము. మీకు పులుపు ఎంత కావాలంటే దాన్ని బట్టి అంత. ఆ తర్వాత మెంతుల్ని కూడా యాడ్ చేద్దాము. అలా యాడ్ చేసుకున్నాక అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అప్పుడు మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. వేడి వేడి అన్నంలో మనం ఈ దొండకాయ పచ్చడి కలుపుకుని తింటే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.